ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ ఈ రాశి వారికి కర్కాటక రాశిలో ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుంటే సింహంలో కేతు ఉన్నారు, మకరంలో శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, వ్యయంలో అంటే మిథునంలో గురువు వక్రించున్నారు. ఈ రాశి వారికి ఒక మాదిరిగా ఈ మాసం ఉంటుంది. ఎలాగనంటే, ఎందుకనంటే వీరికి కొంచెం ఈ రాశిలో వారికి అనారోగ్య సూచనలు, వారికి కానీ లేదా వారి కుటుంబంలో వారికి కానీ కొంచెం అనారోగ్యం వచ్చేటటువంటి సూచనలు చాలా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు కొన్ని పరిచయాలు, పనికిమాలిన పరిచయాలు జరిగే అవకాశం ఉంది. వాటి వల్ల మీకు నష్టము, మీ గౌరవం భంగం అవడం తప్ప ప్రయోజనం లేదు. అటువంటి పరిచయాలు మీకు ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ పరిచయం, కొత్త పరిచయాలు పెంచుకోకుండా కొంచెం ఆ కొత్త పరిచయస్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం చాలా ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది, అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కుటుంబంలో కూడా కొంచెం చికాకులు ఉన్నాయి. అట్లాగే అధికారులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులతో విభేదాలు వచ్చాయంటే మన ఉద్యోగానికే ప్రమాదం జరుగుతుంది. అందువల్ల అధికారులతోటి మీరు జాగ్రత్తగా మెలగండి. వారు చెప్పిన పనులు టైంలో చేయడము, వారు ఒకవేళ విసుక్కున్న దానికి పట్టించుకోకుండా ఉండడము, వారి మన్ననలు పొందడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. లేదంటే ఉద్యోగాలకి చాలా కష్టకాలంగా ఉంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య విభేదాలంటే కుటుంబ సభ్యులతో మీరు చక్కగా మెలగడము, ఒకవేళ ఏదైనా విషయం గొడవ జరిగే పరిస్థితి ఉంటే మీరు సంయమనం పాటించి కుటుంబ సభ్యులందరినీ ఒక త్రాటి మీద తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అట్లాగే అన్నదమ్ముల మధ్య కూడా కొంచెం మాట వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అన్నదమ్ములతోటి గొడవలు పెట్టకుండా క్షణంలో కాస్త మౌనం వహించినట్లయితే అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధాలు బాగుంటాయి. ఇంకా ధనానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది. ఈ మాసంలో మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మీకు ఆశించినంత ధనం లభించే అవకాశం లేదు. కొద్దిగా నష్టాలే మీరు చూసే అవకాశం ఈ మాసంలో మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా స్త్రీల వల్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఇంకా గుప్త రోగాలు అనేటటువంటివి మీకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి టెస్టులు చేయించుకోవడము, అవి దానికి సంబంధించిన పద్ధతులు సరిగ్గా మీరు పాటించడము, అట్లాగే అనారోగ్యానికి ముందే మందులు తీసుకోవడము, జాగ్రత్త వహించడము చాలా అవసరంగా ఉంటుంది. ఈ రాశి వారికి మకరంలో ఉన్నటువంటి రవి కుంభంలోకి మారుతారు 13వ తారీఖున. అట్లాగే బుధుడు, శుక్రుడు కూడా 3-6 తారీఖుల్లో మకరం నుంచి కుంభంలోనికి మారుతారు. అంటే 15 రోజులు ఇంచుమించుగా నెలంతా కూడా కుంభంలోనే ఉంటారు, 1-2 రోజుల తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం. అందువల్ల మహాశివరాత్రి రోజుని మీరు సాధ్యమైనంత ఎక్కువగా అమ్మవారిని పూజ చేయడము, పరమేశ్వరుడు పూజ చేయడము, ఆయనకి అభిషేకాలు చేయించడము జాగ్రత్తగా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. వీలైతే మీరు ఉపవాసం ఉండడము లేదా జాగరణ చేయడము ఇట్లాంటివి చేసి శివాలయానికి శివుని దర్శనం చేసుకోవడము మీకు చాలా మంచి చేసే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందువల్ల శివ అభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి
శని మూడో దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తరువాతి తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు. ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏళ్ళనాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.